హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పంచకళ్యాణి అనే స్టోరీ. పంచకళ్యాణి అనే స్టోరీ ఎలా ఉంటుందో నేను చెప్తాను, మీరు వినేయండి. మరి ఈ స్టోరీ చాలా చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక మనిషి ఇలా కూడా కష్టపడతాడా, ఇంత దారుణంగా కూడా, ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా కష్టాలు ఎదురవుతాయి అన్నది ఈ స్టోరీ. మరి నేను చెప్తాను, మీరు వినేయండి. మరి అనగనగా వీరదాస్ అనేవాడు ఒక అతను ఉండేవాడు. అతను చాలా ధైర్యసాహసి, చాలా ధైర్యవంతుడు, వీరశాలి, బలవంతుడు, ఇంకేయో విద్యాశాలి, అన్నిట్లో ఆరుతేరినోడు, అది ఇది అని గొప్పలు అంటారు కదా, ఆ విధంగా అన్నిట్లో ఆరుతేరి ఎంతో మంచి వ్యక్తి కూడా. అతనికి 3 కొడుకులు. అతను రాజు ఆస్థానంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. రాజుగారికి కూడా 4 పిల్లలు. 4 పిల్లలైతే ఈ వీరదాసు కుమారులు అండ్ రాజుగారి కుమారులు ఒకే విద్యాశాలలో అంటే విద్య అంటే స్కూల్లోని చదువుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో రాజు పిల్లలు మామూలు అందరి పిల్లలు గురువు గారి దగ్గరే కదా విద్య నేర్పించాలి. కానీ ఎంత గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నా రాజు పిల్లలకి బంటు పిల్లలకి తేడా ఉంటది కదా, ఆ వ్యత్యాసం వారు చూపిస్తూ ఉండేవారు. వీరదాసు పిల్లల్ని చిన్నచూపుగాను రాజు పిల్లల్ని ఆర్భాటంగాను చూసి వాళ్ళని ఎప్పుడు బాగా చదివినా చదవకపోయినా మెచ్చుకోవడం, వీరదాసు పిల్లల్ని బాగా చదవకపోయినా సరే తిట్టడం చేస్తూ ఉండేవారు. ఇలా గడుస్తున్న క్రమంలో వీరదాసు పిల్లలు రాజుగారి పిల్లలు యుక్త వయసు వచ్చేసరికి ఒకానొక సమయంలోని రాజుగారి కుమారుడు వీరదాసు కుమారుడు కొట్లాడుకున్నారు. ఈ కొట్లాట్లో రాజుగారి కుమారుడు చనిపోవడంతో వెంటనే రాజుగారి కుమారుడు చనిపోయాడు అంటే వీరదాసు కుమారుడు వల్లే రాజుగారి కుమారుడు చనిపోయాడు దేశాలు అందరికీ టామ్ అయిపోయింది. కానీ రాజుగారికి వీరదాస్ అంటే అభిమానం. ఎంత అభిమానం ఉన్నా తన కొడుకుని చంపారు అన్న అది ఉండిపోతుంది కదా, శిక్ష విధించాలి. వెంటనే రాజుగారు వాళ్ళని పిలిపించి, వీరదాసు, నీ మీద నాకు ఎటువంటి ఇది లేదు, నువ్వంటే నాకు అభిమానమే, కానీ నీ పిల్లలు ఇలా చేశారు, దీనిని నేను క్షమించతగ్గ విషయం కాదు, శిక్షించాలి, వారిని నేను మరణదండన విధించాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగా వీరదాసు, లేదు మహాప్రభు, క్షమించండి, మమ్మల్ని క్షమించండి, శిక్ష తగ్గించండి అని చెప్పేసి వీరదాసు కాళ్ళ మీద పడతాడు. వీరదాసు కాళ్ళ మీద పడితే పాపం తను ఎప్పటి నుంచో తన దగ్గర సేవలు అందిస్తున్నాడు. తన చిన్నప్పటి నుంచి, తన ఊహ తెలిసినప్పటి నుంచి రాజు ఆస్థానంలోనే పనిచేస్తుంది కాబట్టి సరే శిక్ష తగ్గిస్తా అని చెప్పేసి రాజు ఆలోచించి, సరే అయితే నేను ఒక పని చెప్తాను, ఆ పని నీ పిల్లలు నువ్వు కలిసి చెయ్యాలి, లేదంటే మరణదండ విధిస్తాను నీ పిల్లలతో పాటు నీకు కూడా అని చెప్పేసి రాజు అంటే అప్పుడు రాజు పని చెప్పేది చాలా కష్టమైన పని అని చెప్పేసి వీరదాసుకు తెలుసు. కానీ రాజు పని చేస్తూ చనిపోవడం మంచిది, రాజు దండించడం వల్ల చనిపోతే అది రాజు శిక్ష విధించాడు అనేసి ఒక చెడ్డ పేరు వంశంలో ఉండిపోతుంది అని చెప్పేసి వీరదాసు ఎంత కష్టమైనా సరే అక్కడ చనిపోవడానికి నిర్ణయించుకొని, సరే అని చెప్పేసి, చెప్పండి మహాప్రభు, మీరు చెప్పే పని ఏదైనా శిరసావహిస్తాను, చెయ్యడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి వీరదాసు అని అంటాడు. రాజు చెప్పడం మొదలు పెడతాడు. రాజు వెంటనే శ్యామలా నగరంలోని ఒక పంచకళ్యాణిని గుర్రం ఉంది, ఆ గుర్రాన్ని మీరు తీసుకురావాలి అని చెప్పేసి వెంటనే రాజు అనగా వీరదాసు కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే శ్యామలా నగరాన్ని పరిపాలిస్తున్న రాజు మహాబలవంతుడు, కట్టుదిట్టమైన బందోబస్తు అది ఉంటుంది. ఆ రాజ్యంలోకి ప్రవేశించడం అంటేనే అతి కష్టమైన పని. అలాంటి పనిని తను చేయడానికి తను పంపిస్తున్నాడంటే అక్కడ చనిపోవచ్చు కూడా, ఎందుకంటే అంత కట్టుదిట్టమైన సెక్యూరిటీని దాటి లోపలికి వెళ్ళి ఆ పంచకళ్యాణి గుర్రాన్ని తేవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఈ ప్రయత్నంలో వాళ్ళు చనిపోవచ్చు కూడా. రాజుకు దొరికేశారంటే రాజు మరణదండ విధిస్తాడు. ఈ విధంగా అవుతుంది. అయినా సరే వీరదాసు భయపడకుండానా ఒప్పుకున్నాడు. ఎందుకంటే రాజుగారు చెప్పిన పని చేస్తూ చనిపోవడం మంచిది, రాజుగారి చేతిలో చనిపోవడం కంటానా అని చెప్పేసి ఒప్పుకొని తన కొడుకులు 3 తను బయలుదేరి రాజ్యం అవతలకి అంటే శ్యామలా నగరానికి వెలుపల వేచి ఉంటే అక్కడ గుడి ధర్మకర్త అంటారు కదా, దేవుడు మాన్యం అంటారు కదా, దేవుడు మాన్యంలోని పండే ఏ సంపద అయినా రాజుగారికి సొంతం, ప్లస్ దేవుడికి ఉపయోగించగా మిగతాది రాజుగారి సొంతం అనమాట. అలాగా ఆ రాజుగారి గుర్రపుశాలకి చాలా పెద్దది. ఎంత పెద్దదంటే మొత్తం ఆ రాజ్యంలో ఉన్న సిట్టు, తౌడు, గంట్లు, గడ్డి అంతా ఆ గుర్రపుశాలకి తరలించినా సరే సరిపోలేనంత పెద్దది గుర్రపుశాల. అందులో ఉంది పంచకళ్యాణి గుర్రం. ఆ గుర్రం అయితే ఎతకబోయే తీగ కాలికే తగిలినట్టు ఆ గుడి ధర్మకర్తని దరిచేరి, అయ్యా ఏం చేస్తున్నారంటే, బాబు చిట్టు, తౌడు, ఇది బస్తాలన్నీ రాజుగారి గుర్రపుశాలకి తరలిస్తున్నాము అని చెప్పేసి అంటే మిమ్మల్ని చూస్తే బాగా పెద్ద కుటుంబం లాగా ఉంది, పెద్ద మంచి అంటే పేదవాళ్ళకి కొంచెం రాజు దగ్గర ఆస్థానంలో పనిచేసిన వాళ్ళకి తేడా ఉంటది కదా, అదే ఉద్యోగస్తుడికి పేదవాడికి పనివాడికి తేడా ఉంటది కదా, అలా అన్నమాట. మిమ్మల్ని చూస్తే బాగా బతికిన కుటుంబం లాగా ఉంది. అసలు ఏమిటి కారణం అంటే, ఇలా మా రాజుగారు పంచకళ్యాణి గుర్రం తెమ్మన్నారు, నేను గుర్రపుశాలలోకి ప్రవేశించాలనుకుంటున్నాను, నన్ను ఎలాగైనా సరే
ఈ సిటీ తోడు మూటలతో పాటు మమ్మల్ని కూడా గుర్రపుసాల్లోకి ప్రవేశపెట్టండి దయచేసి అనగా దానికి కొంచెం డబ్బు ఇస్తానని చెప్పేసి ఇవ్వబోయారు. ఆ డబ్బు ఆల్రెడీ రాజుగారు ఇచ్చారు. రాజుగారు మీరు వెళ్ళడానికి నేను ఉత్తరే చేతులతో పంపించను అని చెప్పేసి ఈ ముగ్గురు కొడుకులకి తనకి 4 మూటల డబ్బు, మూటలంటే బంగారపు కాసులు మూటలు ఇచ్చాడు. ఆ మూటలు ఆయనకి ఇచ్చింది మమ్మల్ని ఎలాగైనా గుర్రపుసాల్లోకి ప్రవేశపెట్టనంటే, అయ్యా మహాప్రభు మిమ్మల్ని చూస్తే బాగా మంచివారిలాగా ఉన్నారు, కానీ అందులోకి శ్యామలా నగరంలోకి ప్రవేశించడం అంటే, అది గుర్రపుసాల్లోకి ప్రవేశించడం అంటే అది జరగని విషయం, మహా ప్రమాదకరమైన ప్రదేశం. అక్కడి నుంచి మీరు తిరిగి వస్తారని నాకు నమ్మకం లేదు. ఒకవేళ తిరిగి వచ్చే ఫలం అయితే మీరు రావాలని కోరుకుంటున్నాను. తిరిగి వచ్చే ఫలం అయితే ఈ డబ్బు మూటలు నాకు వద్దు నాయన, మీరు రావడమే నాకు కావాలి, మీరు రాగానే ఈ డబ్బు మీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ ఆలయ ధర్మకర్త అన్నాడు. ఒకవేళ మీరు రాలేని పక్షంలోని ఈ డబ్బంతా ఆ గుడి కైంకర్యానికే ఉపయోగిస్తానే తప్ప గాని నేను ఆ సొంతానికి 1 రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకోను అని చెప్పేసి వీరదాసు అనగా, వీరదాసు అదే విధంగా సరే అయ్యి అని చెప్పేసి ఆ మూటలో చుట్టూ తవుడు మూటలోని 4 మూటల కింద బస్తాలుగా కట్టి కుట్టేసి పంపిస్తారు. ఒక చాక్ కూడా ఇస్తాడు. ఆ గుర్రపుసాల్లోకి వెళ్ళగానే మీరు అర్ధరాత్రి పోసుకోండి అని చెప్పేసి. అదే విధంగా వాళ్ళు చుట్టూ తవుడు మూటలతో పాటు ఆ గుర్రపుసాల్లోకి ప్రవేశించారు. ఆ మూటల ప్రకారం వాళ్ళ మూటల్లో పెట్టారు. నడి జాము రాత్రి అయ్యింది. ఆ టైంకి అందరూ నిద్రపోయారు. ఎక్కడ పిట్ట కాకి కూడా చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలోని వారు ఒకరు వెంట తెచ్చుకున్న కత్తులతోటి వారి గోని సంచులు కోసుకొని బయటకు వచ్చారు. అంతట్లోని అన్ని గుర్రాల్లోని పంచకళ్యాణి గుర్రం ఏదో వెతగ్గా కనిపించింది. ఎందుకంటే పంచకళ్యాణి గుర్రం అంటే ఒక స్పెషల్, అదొక మంచి గుర్రం అనమాట. దానికి తిండి విషయంలోని దాని ప్లేస్ అది డిఫరెంట్ గా, మామూలు గుర్రాల కంట ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ని చూసి గుర్తుపెట్టాడు వీరదాసు. ఇదే పంచకళ్యాణి గుర్రం అని చెప్పేసి అనుకొని దగ్గరికి వెళ్తూ ఉంటే గుర్రం దాన్ని చూసేసింది. వీరదాసు వారి కుమారుడు దగ్గరికి వస్తున్నంత సేపు అనడం మొదలుపెట్టింది. అంటది కదా గుర్రం అంటది కదా, అలాగా అనడం మొదలుపెట్టింది. వాళ్ళు ఇంకా దగ్గరికి వచ్చి ఇంకా అరిసింది. ఇంకా దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఏదో చేసేస్తారని చెప్పేసి ఇంకా చుట్లు తిరిగేసి వీరదాసుని తన్నేసి అక్కడే ఉన్న పెద్ద బాండిని తన్నేసేసరికి అందరూ లేచిపోయారు. ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అంటారు కదా, అలా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అందరూ లేచిపోయి వెంటనే వీరదాసుని తన కుమారుల్ని పట్టేసుకున్నారు. పట్టేసుకున్న వెంటనే సైనికాధికారికి వచ్చి వీరదాసుని గుర్తుపట్టారు. అరే వీరదాసు గారు ఎందుకంటే ఇలా వచ్చారు, ఏంటి కావాలి మీకు, ఏంటి ఇంత సాహసం అని చెప్పేసి ఆ సైనికాధికారి అంటే ఇంకా సైనికాధికారికి ఏం చేయాలో తెలియక జరిగిందంతా చెప్పడంతో, కానీ మీరు ఇంత సాహసం ఎందుకు చేశారండి వీరదాస్ గారు, మీరేమో ఆ రాజ్యాల్లోని మీరు ఉంటారని తెలుసు కదా అని చెప్పేసి అనేసి తప్పదు కదా, తన పని తను చేయక తప్పదు. తను ఏం చెప్పినా జరిగినంత చెప్పినా సరే తను రాజు దగ్గర ప్రవేశపెట్టాడు. అదే ఆస్థానంలోకి ప్రవేశపెట్టి, మీరు ఎంతో ధైర్యశాలి, విద్యావంతులు, అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు, మంచి సలహాదారులు, ఎంత మంచి వ్యక్తులు, ఉత్తమ వ్యక్తులు, అలాంటిది మీరు ఎందుకు ఈ ఎంత అగత్యానికి ఒడికట్టారు, మీకు మరణశిక్షణ పడవచ్చు, మీరు కత్తి మొన మీద ఉన్నారు, నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇక్కడే శిరస్సు ఛేదించవచ్చు, కానీ అలాంటి దొంగ పని ఎందుకు చేయాలనుకుంటున్నారు, మా పంచకళ్యాణి గుర్రాన్ని ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి రాజు కూడా అడిగారు. అడగడంతో వీరదాసు చెప్పడం ప్రారంభించాడు. ఇలా జరిగింది, ఇలా రాజకుమారుడు చనిపోయాడు, దాని మూలంగా మాకు మరణశిక్ష విధించారు, మేము ప్రాధాయపడితే మరణశిక్షాన్ని ఈ విధంగా మార్చారు, మీ దగ్గర ఉన్న పంచకళ్యాణి గుర్రాన్ని నేను తీసుకెళ్తే నా కుమారులు నన్ను ప్రాణాలతో వదిలేస్తానన్నారు రాజుగారు అని చెప్పేసి అనగా, ఈ రాజుగారు అవునా, అయితే నువ్వు అటు వెళ్ళినా మరణశిక్షే, ఇటు వచ్చినా మరణశిక్షే, నీకు ఏ విధంగా మరణశిక్షే, కత్తి మొన మీద ఉంది నీ ప్రాణం, ఇప్పుడు ఏం చేయబోతున్నావు, నేను చంపేస్తాను, వాళ్ళు చంపేస్తారు, కానీ ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి శ్యామలా నగరం రాజు అనగా కొంచెం ఆశ కలిగింది వీరదాసుకి. ఆశ కలిగి, ఏంటి మహాప్రభు అని, సరే అయితే నీ జీవితంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైనది కత్తి బతుకు జీవుడా అంటూ రావడం, కన్నులు అట్టపోయి బ్రతికి ప్రాణాలతో అన్నట్టు విషయాలు ఏమన్నా, ప్రాణం దగ్గరికి ప్రాణం పోయే సిచ్యువేషన్ నుంచి బ్రతికి వచ్చాము భగవంతుడా అన్న సిచ్యువేషన్ లోని ఏమన్నా కొన్ని సంఘటనలు, ఒక సంఘటన 2, 3 చెప్తే నేను వదిలేస్తాను, ఒక్కొక్కరిని వదిలేస్తాను అని చెప్పేసాను అని అనేసరికి అమ్మయ్య అనుకున్నాను. సరే ఏ ఒక్కటి చెప్పు, ఒక స్టోరీ, అది ఒక్కటి చెప్పు అనుకో, ఒక కొడుకుని వదిలేస్తాను అని చెప్పేసి అమ్మయ్య అనుకున్నాడు. అని చెప్పేసి కథలు చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఆలోచించుకుంటాడు వీరదాసు, తన చిన్నప్పటి నుంచి ఏం జరిగింది, ప్రాణం చాలా మందికి చాలా జరుగుతూ ఉంటాయి కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ప్రమాదం జరగబోతుంది, ఆ ప్రమాదం నుంచి వాళ్ళు ఎంతో సేఫ్ గా బయటికి వస్తారనమాట. అలా గుర్తు తెచ్చుకుంటున్నాడు వీరదాసు. అప్పుడు వీరదాసు తన చిన్నప్పటి కథని, అది తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుని, మహాప్రభు నాకు అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి, అప్పుడు ఆవులు గేదెలు మాకు చాలా ఉండేవి,
మా నాన్నగారు పెంచుతూ ఉండేవారు. అట్లా పోషణ అడవిలో తిప్పి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఒక ఆవు దూడ పుట్టింది. అప్పుడు లేక దూడ. లేక దూడకి లేత గడ్డి ఉండాలి. దాన్ని పోషణ కొంచెం మంచి ఫుడ్ అంటే మంచి ఎక్కువ గడ్డి పెట్టాలి. అందుకని చెప్పేసి మా నాన్నగారు ఆ ఆవుని దూడని అడవిలోకి తోలికెళ్ళి మేపికి తీసుకురామన్నారు. నేను అదే విధంగా మేపడానికని అడవికి తీసుకెళ్ళగా అడవిలో మేస్తున్నారు. మేస్తూ ఉంటే ఆవు గేద మేస్తుంటే జోరున వర్షం పడడం ప్రారంభించింది. ఒక్కసారిగా వర్షం పడుతుంటే మేము ఏం చేసామంటే అక్కడే ఉన్న ఒక చిన్న గుడిసెలోకి నేను దూరాను. అలాగా దూడని సంకనెత్తుకొని ఆవుని పాకలోకి ఎగ్గొట్టి నేను ఉన్నాం. అమ్మయ్యా అంటూ తడిసిపోకుండా ఉన్నాము అనుకున్నాం. ఇంతలోనే ఏదో చప్పుడయ్యింది. చప్పుడయ్యేసరికి అటువైపుగా చూశాను. ఒక పిల్లి వచ్చింది. పిల్లే కదా అనుకున్నాను. కానీ ఆ పిల్లితో పాటు వెనకాతల చాలా పిల్లులు వచ్చాయి. ఏమిటి ఒక పిల్ల అనుకుంటే ఇన్ని పిల్లలు వస్తున్నాయని చెప్పేసి ఆ పిల్లలు ఒకదానితో ఒకటి భయంకరంగా రావడం మొదలుపెట్టాయి. నాకు భయేసింది. ఎందుకంటే ఒక పిల్ల అంటే పర్వాలేదు, కానీ 2 పిల్లలు అంటే పర్వాలేదు, కానీ ఒకటిగా 10 నుంచి 20, 20, 30 అలా 100 వరకు వచ్చేసాయి. 100 వరకు వచ్చేసి నన్ను అదోలా చూడడం మొదలుపెట్టి అరడం మొదలుపెట్టాయి. మెల్లిమెల్లిగా అరిసే మెల్లిగా అలా పెద్దగా మియా 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 అంటూ పెద్దగా మియామని అరిసే. ఆ మియాం అరడంతో వెంటనే పిల్లలన్నీ దూడ మీదకి దూకేసరికి నేను చూస్తుండగానే ఆ దూడని ముక్కలుగా కొరుక్కొని తినేసాయి ఆ పిల్లలు. తినేసరికి నేను ఒక్కసారిగా భయపడిపోయాను. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. నేను ఆ పాకలో లెక్కగా నెక్కి కూర్చున్న తర్వాత ఆ పిల్లలు తినేసిన తర్వాత వెంటనే మళ్ళీ అరడం మొదలుపెట్టాయి. మళ్ళీ మెల్లిమెల్లిగా ఏదో చెప్తున్నట్టు, ఏదో అవి అటాక్ చెయ్యంట్రా అంటే అటాక్ చేస్తారు కదా, ఆ విధంగా చెప్తున్నట్టు అనిపించింది. మెల్లిమెల్లిగా మ్యావ్ 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 పెద్దగా అరిసి ఆవు మీద కూడా పడ్డాయి. ఆవుని కూడా చూస్తుండగానే ముక్కలు తినేసి, ఒక్క ముక్క ఎముకలు తప్ప ఏం లేకుండా ఏరుకొని తినేసాయి. ఆ తర్వాత నా ఉంటే అన్నట్టు భయమేసింది. అవి ఆడడం మొదలుపెట్టాయి. ఇంకా నా గుండె జారిపోయింది. నేను చనిపోతానేమో అన్న భయం వేసింది. అలా అనుకుంటుండగా వెనక్కి జరుగుతుంటే కమ్మల్లో నుంచి నేను వెనక్కి పడిపోయాను. అమ్మయ్య అనుకున్నాను. ఇంకెంతే, ఎంత దూరం పరిగెట్టానో నాకు తెలియదు. పరిగెట్టాను. అవి నా వెనకాతలే పరిగెడుతున్నాయి. నేను ఎంత దూరం పరిగెట్టానో తెలియదు. పరిగెట్టాను, అలసిపోయాను. పరిగెట్టి అవి వస్తేనే లేదో చూసి ఒక నిఠారు చెట్టు ఎక్కేశాను. నాతో పాటు ఒక దోక ఉంటది, అది గేదెలు కొట్టడానికి ఒక స్టిక్ తెచ్చుకొని ఎక్కేసింది దాకుండి. ఆ పిల్లులన్నీ వచ్చాయి. ఆ చెట్టు మొదలు చేది మళ్ళీ మ్యావ్ అనరడం మొదలు పెట్టాయి. అవి ఎక్కుతూ ఉంటే నేను కర్రతో కొట్టాను. 2, 3 వచ్చాయి. ఇంకెక్కడ మానేసాయి. అరడం మొదలు పెట్టాయి. మళ్ళీ మ్యావ్ అంటూ పెద్ద సౌండ్ చేసాయి. ఇంకా పిల్లలన్నీ కలిపి ఆ చెట్టు మొదలని తవ్వడం మొదలుపెట్టి ఒక వేరు లేవు లాగేస్తున్నాయి. ఇంకా నా గుండె జారిపోయినంత పని అయింది. ఇంకా నా పని అయిపోయినట్టే. నేను చనిపోయాను. నేను వాటికి ఆహారం అయిపోయాను అనుకున్నాను. ఈ లోపలనే ఆ చెట్టు ఒకటి ఎరుగుతుంటే పెద్ద నోరు పెట్టి అరిచాను. ఆ చెట్టు పడుతున్నప్పుడు అక్కడే పక్కనే తండాలోని కొంతమంది జనాలు ఉన్నారు. నా అరుపులకి వాళ్ళు లాంతర్లు, లైట్లు, కర్రలు పట్టుకుని అడవిలోకి వచ్చారు. చెట్టు భూమి మీద పడ్డంతో నా మీద 2, 3 పిల్లలు దూకడంతో ఒక అతను లాంతరు ఇసిరేసరికి వెలుగొచ్చేసరికి మంట వచ్చింది. కర్రలు, రప్పులు అవి అన్ని ఇసురంటే తగిన పిల్లలన్నీ ఎక్కువ మంది జనం రాబోతు పిల్లలు బెదిరిపోయి పారిపోయాయి. అప్పుడు నాకు కొన్ని దెబ్బలు తగిలి పిల్లలు రెక్కేసాయి, గీరేసాయి, కొరికేసాయి. నేను ఆల్మోస్ట్ చచ్చిపోయా అనుకున్నాను. కొనపురితో ఉన్న నన్ను ఆ తండా వాళ్ళు తీసుకెళ్లి వైద్యం చేసి నన్ను బ్రతికించారు. అది జరిగింది మహారాజా. నా ప్రాణం అప్పుడే పోతాది అనుకున్నాను. నా ప్రాణం అలా నిలబడింది. ఇలా వీరదాసు చెప్పడం విన్నా రాజు నిజంగా అలా జరిగిందా? ఎక్కడో విన్నాను కానీ ప్రాణాల్లోని ఎక్కడో జరిగింది అనుకున్నాను, కానీ నీకు ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను అనేసి నువ్వు చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నీ కుమారుల్లోని ఒక కుమారుని వదిలేశాను అని చెప్పేసి ఆ శ్యామలా నగరపు రాజు అనగానే వీరదాసుకి అమ్మయ్య ఒక కుమారుడు బతికాడు అని చెప్పేసి అనుకొని ఇంకేమైనా జరిగాయేమో గుర్తు చేసుకుని చెప్పు వీరదాసు అని చెప్పేసి చెప్పాడు. ఎవరు? ఈ శ్యామలా నగరపు రాజు. తను ఇంకా బాగా ఆలోచించి తనకి యుక్త వయసులో జరిగిన సంఘటన ఒకటి చెప్పబోతున్నాడు. అంటే రాజుగారండి, నాకు అప్పుడు యుక్త వయసు. నేను అలా గుర్రపై స్వారీ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఒక కొండ మధ్యలో నుంచి పొగ వస్తుంది. పొగ ఏటా అని చెప్పేసి చూద్దామని కొండెక్కాను. ఆ కొండెక్కి ఏంటని తొంగి చూసే లోపలే నేను కాళ్ళు జారి పడిపోవడంతో ఎంత దూరంలో ఎంత లోతులో పడిపోయానో నాకు తెలియదు. కొండ లోపల పడిపోయి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే చుట్టూ కొండ ఉన్నట్టు నేను మధ్యలో పడిపోయినట్టు అనిపించింది. వెంటనే ఏవో అడుగుల సౌండ్ వినిపించాయి. ఏదో పెద్ద ఎక్కువ మంది వస్తున్నట్టు, ఆవులు గేదెలు వస్తున్నట్టు సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే అటువైపుగా చూస్తే
అది ఆవులు గేదెలు కాదు, మనుషులు అసలే కాదు, ఒక పెద్ద రాక్షసుడు. రాక్షసుడు ఒక్కసారిగా తను కొన్ని మేకల్ని, ఒక 20 మేకల్ని, ఆ జింకని పట్టుకొని వచ్చాడు. పట్టుకొని తాళ్ళతో పట్టుకొని వచ్చాడు. నన్ను చూసి వెంటనే, ఆహా బలా, ఈ రోజు విందుకి ఒక మానవుడు, ఆహా ఈ రోజు నా విందు అదిరిపోయింది అన్నాడు. ఇంకా నా ప్రాణం జారిపోయింది. జారిపోవడంతో ఇంకా నేను ఏం చేయాలో తెలియక అలాగా ఒక 5 నిమిషాలు ఆలోచించుకోవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టి ఆ రాక్షసుడు ఆ గొర్రెల్ని, ఆ మేకల్ని, ఆ జింకని కట్టేసి నా దగ్గరికి రాబోయాడు. వెంటనే నేను ఆ రాక్షసుడికి ఒక కన్ను కూడా కనిపించడం లేదు. వెంటనే నాకు, అయ్యా మీకు ఒక కన్ను కనిపించడం లేదు, నాకు వైద్యం వచ్చండి, నేను వైద్యునండి, ఆ మూలికల కోసం ఈ కొండ మీదకి వచ్చానండి, మీ కన్ను బాగా కనబడేలాగా నేను చేస్తానండి వైద్యం అని చెప్పేసి వీరదాస్ అనగా, ఆ రాక్షసుడు వెంటనే నమ్మేసి, నిజమే బాబు, చెట్టు కొమ్ము కూర్చుపోయింది, అప్పటి నుంచి నా కన్ను కనిపించడం లేదు, వైద్యం చేయి బాబు అని చెప్పేసి ఆ రాక్షసుడు అనగా, వీరదాసు ఇదే అదునుగా అనుకొని ఏయో పెద్ద బాండి పెట్టి ఆ బాండి నిండా నీళ్ళేసి ఆకులు అలవలు ఏవో ఏవో అలా మరగేస్తున్నట్టు అలాగా యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. అలా ఈ లోపల ఆలోచిస్తున్నాడు. ఈ రాక్షసుడు ఆలోచించి ఏం చేయాలని చెప్పేసి తనతో పాటు ఒక చిన్న దబలాన్ని తెచ్చుకున్నాడు. దబలం అంటే సూది టైపు. అయ్యా మీరు ఇలా పడుకోండి, ఈ పసరు మీ కంట్లో వేస్తే మీ కన్ను బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వీరదాస్ అనగానే వెంటనే ఆ రాక్షసుడు పడుకున్నాడు. పడుకుంటే ఈ వీరదాస్ తెచ్చుకున్న సూది మన ఆ 2 కంట్లో పొడిచేసాడు. పొడిచేయడంతో ఆ రాక్షసుడు బోమంటూ పెద్ద గాలి చేసి వెంటనే ఈ వీరదాసు పారిపోకుండా కొండకు అడ్డుగా, అదే ద్వారానికి అడ్డుగా ఉండిపోయాడు. అడ్డుకుండిపోయి ఇంక వీరదాసుకి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు, అక్కడే ఎక్కడో ఉన్నాడని. హోరి దుర్మార్గుడా, నా కన్ను పోచేస్తానని చెప్పి నా కన్ను 2వ కన్ను కూడా పొడిచేస్తావా, నిన్ను వదలను చూడు, నా కళ్ళు కనబడపోయినా సరే నిన్ను నమిలి మింగేస్తాను నేను అని చెప్పేసి ఆ రాక్షసుడు అంటే ఇంక వీరదాసు గుండె ఇంకా జారిపోయింది. జారిపోగానే అప్పుడు ఈ రాక్షసుడు మేకల్ని బయటికి పంపించేసి ఆ వీరదాసుని నమిలి మింగేద్దామని ఆ రాక్షసుడు అనుకొని వెంటనే, బుజ్జి మేక ఎక్కడున్నావే, రా 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 నా దగ్గరికని ఆ కళ్ళు కనబడకుండానే రాక్షసుడు అరిచాడు. అరడంతో మే అనుకుంటే ఒక మేక ఎలాగా ఇలా పట్టుకుని తడిమి చూసి, నువ్వు నా బుజ్జి మేకవే, నాకు తెలిసిలేవే, పదా నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అలాగా 20 మేకల్ని పంపించాడు. ఈ లోపల వీరదాసుకి ఏం చేయాలో తెలియక ఇంకా ఆలోచించాడు. ఈయన తప్పించుకునే మార్గం ఏంటి, ఆ చుట్టుపక్కల ఏటున్నాయని చెప్పేసి ఆలోచించి ఈ 20 మేకల్ని చెక్ చేసి ఇలా కొమ్ములు ముట్టుకొని అది మేక కాదని చెప్పేసి పంపిస్తూ ఉండేవాడు అనమాట. అలా లాస్ట్కి జింక ఉంది. జింక ఉంటే ఈ ఈ 20 మేకలు పంపించే క్రమంలోని వీరదాసు నోరు కట్టేసి జింక ప్రాణం తీసేసి తన శరీరాన్ని అంతా పక్కన పరిచేసి ఆ తలకాయ ప్లస్ కాళ్ళు ఆ తోలు కప్పుకొని ఆ ఉన్నాడనమాట. వెంటనే నా జింక రాక్షసుడు ఉన్నాడు కదా, నా జింక తల్లి నా బుజ్జి తల్లి రా 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 బయటికి వెళ్దు గాని అని చెప్పేసి ఆ రాక్షసుడు అనగానే ఆ జింక వచ్చి చర్మాన్ని ముట్టుకొని కొమ్ములు చెక్కేసి పంపించేశాడు. వీరదాసు కూడా ఆ లేడిలోనే దాక్కున్నాడు కదా, బయటికి వెళ్ళిపోవడంతో వీరదాసు లోపల ఉన్నాడు అని అనుకునే లోపల వెంటనే వెనకాతల నుంచి బాయ్ రాక్షసుడా వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పేసి బాయ్ చెప్పాడు వీరదాసు. బాయ్ చెప్పడంతో, ఓరి దుర్మార్గుడా, నువ్వు ఎంత తెలివైన వాడురా, నీ తెలివితేటలు నేను మెచ్చుకోదగ్గాను, ఇదిగో తీసుకో నీ ఉంగరం, నీకు ఒక ఉంగరం ఇవ్వాలనుకుంటున్నాను నీ తెలివితేటలు మెచ్చి, ఎందుకంటే ఇంత రాక్షసుని ఇంత తెలివైనని నన్నే బోల్తా కొట్టించావంటే నువ్వు చాలా తెలివైనడు, ఇదిగో నా బహుమతిగా ఉంచని చెప్తే వీరదాస్ అన్నాడు, లేదు నేను రాను, నువ్వే కావాలంటే విసిరే ఉంగరం అని చెప్పేస్తున్నాడు. అలాగా 2-3 సార్లు అనేసరికి ఇంకా రాక్షసుడు ఆ ఉంగరాన్ని ఇసిరాడు. ఇంక వీరదాసు పెట్టుకొని పరిగెడతానే ఉన్నాడు. పరిగెట్టాడు. ఈ రాక్షసుడు ఉంగరమా ఎక్కడున్నావు అని అన్నాడు. వెంటనే ఇదిగో ఇక్కడే ఉన్నాను రా అన్నాడు. ఇంక వీరదాసుని ఫాలో అవున్నాడు. అయ్యో బాబోయ్, నేను ఎక్కడున్నాన్న విషయం ఈ ఉంగరం చెప్పేస్తుంది, ఈ ఉంగరాన్ని నేను ఎక్కడ పడేసినా తనకు తెలిసిపోద్ది అని చెప్పేసి పరిగెట్టి ఒక పెద్ద నది దగ్గరికి వెళ్ళి ఈ వీరదాసు ఆ ఉంగరాన్ని ఆ నదిలో విసిరేసి ఆ పక్కకి జరిగిపోయాడు. ఈ రాక్షసుడు అతను ఎక్కడున్నాడో కళ్ళు మూసుకొని తడుముకొని వస్తున్నాడు కదా, ఉంగరమా ఎక్కడున్నావు అని అడగగానే ఇదిగో ఇక్కడే ఉన్నాను రా అని ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అనగానే ఈ రాక్షసుడు వెంటనే ఆ నదిని దూకేశాడు. ఆ నదిలో ఏటున్నాయంటే మొసళ్ళు, చేపలు, ఇంకా రకరకాలు పీక్కొని తినేసే జంతువులు అవి ఉన్నాయన్నమాట, రకరకాల విషపూరిత సర్పాలు అవిని. ఈ రాక్షసుడు దూకడంతో ఆ మొసళ్ళు అవి రాక్షసుని పట్టుకొని పీక్కొని తినేసాయి అన్నమాట. తినేసిన తర్వాత పాపం వీరదాసు కొండలెక్కి దిగి పాపం ఎంత లోతులో పడిపోయాడో, ఎక్కడ పడిపోయాడో తనకు తెలియదు. అలాగ 2-3 రోజులకి నడుచుకొని వీరదాసు వచ్చి ఇంటికి వచ్చాడు అనమాట. అదండి మహారాజా.
అని చెప్పేసి ఈ స్టోరీ వీరదాసు రాజుగారికి చెప్పగానే, రాజుగారు అవురా బలారా, అంత చాకచక్యంగా అంత తెలివిగా అంత సమస్యలో నువ్వు ఎంత బాగా తప్పించుకున్నావురా వీరదాసు అని చెప్పేసి రాజు అనగానే, అప్పుడు సరే నీ ఔదార్యానికి నీ ధైర్యానికి నేను మెచ్చానురా, నీ రెండో కొడుకుని కూడా వదిలేస్తున్నానురా అని చెప్పేసి రాజు అనగానే వీరదాసు మహా ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి ఇంకా సంతోషపడిపోయి, అమ్మయ్య నా ఇద్దరు కొడుకులు బతికారు, ఇక నేను నా పెద్ద కొడుకే కదా అని ఆలోచించే లోపల ఈ రాజు మళ్ళీని నీ జీవితంలో జరిగిన ఇంకో సంఘటన, అంతకంటే ప్రమాదకరమైన సంఘటన ఒకటి చెప్పు, ఇంకోటి చెప్పు అని చెప్పేసి అనగానే బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు వీరదాసు. ఆలోచించి 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 అప్పుడు నాకు వివాహం అయింది. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఏదో అకచక్యంగా నేను సముద్ర తీరాన్ని సేద తీరుదామని వెళ్ళాను. వెళ్తూ ఉంటే అక్కడ ఒక పడవ ఆగింది. ఇదేంటి లంగరేశారేమో అనుకున్నాను. మనుషులు ఎవరూ లేదు, పడవ ఆగింది ఏమిటని చెప్పేసి ఆ పడవ ఎక్కానండి అని చెప్పేసి వీరదాసు మొదలెట్టాడు. ఎక్కి ఎక్కడంతో నేను చుట్టూ తిరిగి వచ్చే లోపలే అప్పుడే ఆ పడవ సముద్రం మయానికి వస్తుంది. ఇదేంటి మనుషులు ఎవరూ లేరు, నన్ను పడవ దానికి అదే ఎలా వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో చూద్దామని చెప్పేసి నేను ఆ పడవలోనే ఉండిపోయాను. ఆ పడవలో ఉండిపోయి అలా నిద్రైపోయాను. నిద్రైపోయి మెలుకునేసరికి ఒక దీవి వచ్చింది. ఆ దీవి దగ్గర ఆగింది. ఆకడంతో ఏదో దీవిలా ఉందే, ఇక్కడ ఏం మనుషులు ఉన్నారేమో చూద్దాం అని చెప్పేసి దిగానండి మహారాజా. దిగ్గానే వెంటనే ఆ పడవ ఇలా దిగి వెనక్కి తిరిగే చోట్ల పడవ మళ్ళీ బయలుదేరుతుందండి. బయలుదేరిపోతుంది. అయ్యో అయ్యో అనుకున్నాను. అనుకునే లోపలే చుట్టూ తిరుగుతున్నాను. తిరుగుతుంటే కంటి చూపు మేరలోని ఒక ఆవిడ తన బిడ్డని చంపాలని పడబోతుంది, తీస్తుంది, పడబోతుంది, తీస్తుంది. ఆ పిల్లోడు నవ్వుతున్నాడు. ఆ తల్లి పడబోతుంది. నిన్ను ఎలా చంపాలిరా, నేను చంపలేకపోతున్నాను, నిన్ను చంపాకే, నేను చంపితేనే నేను బతుకుతాను రా, ఎలాగరా అని చెప్పేసి ఆ తల్లి ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే వీరదాసు దగ్గరికి వెళ్ళి, ఆగమ్మా, చంటి బిడ్డోని చంపుతున్నావే, నీకేం బుద్ధి బుర్రా ఉందా అని చెప్పేసి అనగానే, ఏం చెయ్యనయ్యా, నేను సరదాగా ఉందని పిల్లోని తీసుకొని పడవెక్కాను. ఆ పడవేమో మమ్మల్ని ఎక్కడ దించింది. ఇక్కడ మేము ఒక రాక్షసుడి చేతిలో చిక్కాము. ఆ రాక్షసుడు నా మాంసం తినాలంట, అది నా బిడ్డ ప్రాణాలు తీసి వండి పెట్టాలంట. ఆడక్కడ పెద్ద బాండి పెట్టి నీళ్లు మరగబెడుతున్నాడు. నా బిడ్డను చంపి అందులో వేస్తేనే ఆడు ఉడకబెట్టుకొని తింటాడంట. ఏం చేయాలో తెలియక ఇలా ఏడుస్తున్నాను బాబు అని చెప్పేసి వలవల ఏడుస్తున్నాడు. ఎవరు? ఆ తల్లి పిల్లలు. ఏడుస్తుంటే వీరదాసు తరించిపోయి, సరే నువ్వేం బాధపడకు, ఆ రాక్షసుడికి నేను బుద్ధి చెప్తాను, ఎక్కడో పద తీసుకురా, తీసుకెళ్ళు నన్ను అని చెప్పేసి ఆ తల్లి తనగా వీరదాసుని దాక్కోమని చెప్పి ఆవిడ ముందుకెళ్ళింది. వెంటనే ఆ రాక్షసుడు, నా వంట రెడీ అయ్యిందా, నా ఆహారం తయారయ్యిందా అని, తయారవుతుందండి అయ్యా, ఉడకబెడుతున్నానని చెప్పేసి అని ఈ వీరదాసు పెద్ద చెక్క దొంగలు అందులో పడేసుకొని ఆ బాండీలో వీరదాసు దూకాడనమాట. దూకి అందులో దాక్కుంటున్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఈవిడి మంటేడుతుంది, ఈవిడి మంట తీస్తుంది, ఆ రాక్షసుడు మాట్లాడతాడు. ఈవిడ మంట తగ్గిస్తుంది, ఈ రాక్షసుడు మాట్లాడతాడు. పాపం ఏం చేయాలి తెలియక లోపల ఉన్న వీరదాసు ఎక్కడ ఉడికిపోతాడో, వేడికి తట్టుకోగలడో తట్టుకోలేడు అని చెప్పేసి ఆ తల్లి మంటలాగుతుంటది. ఈ వీరదాసు ఏమో వీరదాసు ఏమో కాలిపోతూ ఉంటాయి కాళ్ళు. ఈ రాక్షసుడేమో మంట పెడుతూ ఉంటాడు. అలా మరుగుతూ ఉంటే ఇంకా మరగదు, మరుగుతూ ఉంటే ఒకళ్ళు అంటిస్తుంటే ఒకళ్ళు లాగుతుంటే మరగదు కదా. అప్పుడేమో వీరదాసు అలా అందులో ఉన్నాడు. ఇలా చూస్తే రాక్షసుడికి నిద్ర వస్తున్నట్టుంది. ఆ నిద్ర వస్తూ ఉంటే అలా పడుకున్నాడు. అలా పడుకుంటే వీరదాసు వెంటనే పడుకుని పోయాడు. ఆ రాక్షసుడు ఇంకా ఆహారం తయారవుతుంది తిందామని ఆనందంలోని హాయిగా పడుకుందాం అని చెప్పేసి పడుకుని పోయాడు. పడుకుని పోతే వెంటనే ఈ వీరదాసు కత్తి తెచ్చుకున్నాడు తనతో పాటు. రాజులు అంటే ఎక్కడికైనా వెళ్ళినా సరే తనతో పాటు ఒక కత్తి డాలు తెచ్చుకుంటారు కదా, అది తెచ్చుకుని ఆ కత్తితో ఒక్కసారిగా పొడి చేశాడు. పొడి చేయడంతో ఇంక వెంటనే అక్కడికక్కడే చచ్చిపోయాడు. చచ్చిపోవడంతో ఇంక ఈ తల్లి ఆ బిడ్డ వీరదాసు ముగ్గురు సముద్ర తీరానికి వచ్చారు. సముద్ర తీరానికి వచ్చి చూడగా మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చిన అదే పడవ అక్కడే ఉంది. ఆ పడవ ఏంటంటే ఒక మాయా పడవ. అది మాంత్రికుడు సృష్టించారు. ఆ పడవ సముద్రం అవతల వైపు యువతల వైపు అవతల వైపు యువతల వైపు తిరుగుతూ ఉంటది. దానికే ఎవరైనా ఎక్కితే దాన్ని ఇక్కడ దించుతుంది. అలా అనమాట. దానికి అలా తిరగడం తప్ప గాని ఎవరిని ఎక్కించాలి దించాలని దానికి ఏమీ తెలియదు. ఆ పడవ ఆ మాయలోడు మహిమ వల్ల అది అలా తయారయ్యింది అని చెప్పేసి అనగానే వీరదాసు, ఆ తల్లి, ఆ పిల్లోడు ఆ పడవెక్కి మళ్ళీ వెంటనే సముద్ర తీరానికి వెళ్ళి ఆగే లోపలే దిగేశారు. దిగేసి ఆ తల్లి పిల్ల ఇటు పోయారో నాకు తెలీదు, నేను నా దారంటూ వచ్చేసాను. అప్పుడు అలా జరిగింది మహారాజా. నా ప్రాణం పోతుంది, నాతో పాటు వాళ్ళ ప్రాణం కూడా పోతాది అనుకున్నాం, కానీ కన్నులు అట్టుపోయి బ్రతికి అని అనడంతో వీరదాసు ఆ సింహాసనం వెనక నుంచి ఒక ముసలావిడి కర్ర పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. బాగున్నావా వీరదాసు అని చెప్పేసి అనగానే రాజు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏటమ్మా అంటే, ఆనాడు నన్ను నిన్ను కాపాడింది ఈ వీరదాసు, ఆ రోజు నువ్వు కాపాడిన బిడ్డ ఈ రాజే అని చెప్పేసి అనగానే వెంటనే అందరూ ఆనందపడ్డారు.
శ్యామలానగరపు రాజే ఆనాడు వీరదాసు కాపాడబడ్డ ఆ పసిబిడ్డోడు అనమాట. వెంటనే రాజు ఆశ్చర్యపోయి, మా అమ్మ ఇలాంటి స్టోరీ ఎప్పుడు చెప్తూనే ఉంది. కానీ నిజంగా అలా జరుగుతాయా అని చెప్పేసి నాకు చిన్న డౌటు. అందుకే ప్రతి ఒక్కరిని తన జీవితంలో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్‌లని, ఇలాంటి సంఘటనలని చెప్పమని నేను అడుగుతూ ఉంటాను. వాళ్ళు ఎలాంటోళ్ళైనా సరే, వాళ్ళు చెప్పిన ఆళ్ళ ఇన్సిడెంట్ తోటి అదే వాళ్ళు చెప్పిన ఆ సంఘటనలు నా సంఘటనకి దగ్గరగా ఉన్నాయో లేదో చూసుకోవడానికే అడుగుతుంటాను. మా అమ్మ కొన్ని వేల సార్లు చెప్పినా సరే నేను నమ్మలేదు. అదేంటి ఒక రాక్షసుడు నన్ను చంపడం ఏంటి? కూర వండడం ఏంటి? అని మా అమ్మ మాటలు నేను తేలిగ్గా తీసుకున్నాను. కానీ మీ మాటలు నేను విన్నాక మా అమ్మ చెప్పింది నిజమని నమ్మాను. అప్పుడు శ్యామలా నగరపు రాజు సంతోషించి తన్ని తన ముగ్గురు పిల్లల్ని ఆ పంచకళ్యాణి గుర్రాన్ని తనకే అప్పచెప్పేసి వీరదాసుని వదిలేసాడనమాట. అది ఈ స్టోరీ. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.